బాబు జయ బాబు ఫసా నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. యాక్చువల్గా యాజ్ ఎ డిహెచ్ఎఫ్ఎంగా ఫస్ట్ డే ఫస్ట్ షోనే ఈ మూవీకి వెళ్ళాల్సింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. అంటే డబ్బులు అనుకోండి. అందుకని సెకండ్ డే ఫస్ట్ షో అయితే వెళ్ళాను. బట్ సెకండ్ డే వెళ్ళినా కూడా మై వ్యూ రావడానికి ఇంత లేట్ ఎందుకంటే అసలు సినిమా మీద హైప్ ఉందా, మళ్ళీ మనం వీడియో చేస్తూ చూస్తారని ఒక డౌట్ ఉండింది. బట్ నేను కలెక్షన్స్ చూస్తే నా మీద నాకే జాలేసింది. ఎందుకంటారా, డే బై డే ఇంక్రీజ్ అవ్వకుండానే వెళ్తూ ఉంది, మెయిన్గా మన ఇండియాలో. ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు గారి సాంగ్ అయితే ఒకటి గుర్తొచ్చింది. నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు. అలాగా మొత్తం మన ఇంటర్నేషనల్ వైడ్గా సినిమా అంత గొప్పగా రన్ అవునప్పటికీ మన ఇండియాలో మాత్రం దుమ్ము రేపేస్తుంది. అంటే ఊహించుకోండి, ఇప్పటి వరకు ఏ మూవీ అయినా కానీ ఇండియా కలెక్షన్స్ అయితే వాళ్ళు అంత పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే ఎందుకంటే వరల్డ్ వైడ్గా కొట్టేసుకుంటూ వచ్చేస్తుంది కాబట్టి పెద్ద మ్యాటర్ అయితే కాదనమాట. ఫస్ట్ టైం ఒక మూవీకి ఇండియా కలెక్షన్స్ కూడా మ్యాటర్ అయ్యాయంటే అర్థం చేసుకోండి మన ఇండియా వాళ్ళు ఆ మూవీని ఎంత బాగా అడాప్ట్ చేసుకున్నారో. దానికి మెయిన్గా ఒక రీజన్ షారుఖ్ ఖాన్ గారికి ఇంకా మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్, ఇంకా అదైతే అన్మ్యాచబుల్ అసలు చెప్పాలంటే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్ఏలో మన తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే అర్థం చేసుకోండి అనమాట, ఒక హాలీవుడ్ సినిమాకి మన ఇండియన్ కలెక్షన్స్ ఎంత మ్యాటర్ అవుతున్నాయో. ఇప్పటి నుంచి మనం బాబు నీడ్స్ హాలీవుడ్ తీసేసి హాలీవుడ్ నీడ్స్ బాబు అని పెట్టుకొని ర్యాంప్ ఆడేయడమే. అర్థమైంది కదా బాబులకే బాబు ఎవరో. ఇక మైవీ విషయానికి వస్తే అసలు మైవీ అనేది ఎలా ఉంటుందని ఆల్రెడీ మనకు ఒక సపరేట్ ప్లేలిస్టే ఉంది. అందులోని వీడియోస్ ఇస్తే మీకైతే ఒక క్లియర్ ఐడియా వస్తుంది మైవీ అనేది ఎలా ఉంటుందో. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ మై పర్స్పెక్టివ్ అంతే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మూవీ గురించి వస్తే మీరు అర్జెంట్గా టికెట్ బుక్ చేసుకుని వస్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అలాంటి విజువల్ స్పెక్టాకిల్ని మనం థియేటర్లో చూస్తేనే ఆ యొక్క ప్లెంటీనెస్ని మనమైతే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఒక థింగ్ అబ్బా, ఈ ఒక్క మూవీకి మాత్రం ఎవరి మాట అయితే వినద్దు. మీరు పెట్టే ఒక 100 రూపీస్ ఖచ్చితంగా వర్తే అవుద్ది. కొన్ని దగ్గరలో అయితే సీజీ ఎలా ఉంటుందంటే నిజంగా యొక్క ఎనిమల్స్ని తీసుకొచ్చి పెట్టారా అన్నంత రేంజ్లో ఉంటుంది. పర్టికులర్గా కొన్ని మోషన్ షాట్స్లో జూమ్ షాట్స్ ఉంటాయి కొన్ని, అవైతే నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి. ప్లాట్ అయితే చాలా 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 సింపుల్ ప్లాట్. అది మన సింబా వాళ్ళ ఫాదర్ ముఫాసా ప్రీవియస్గా ఎక్కడ ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏందనేది ఒక స్టోరీ అంతే. నిజంగా నాకు మూవీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. కొంతమంది ఏంటంటే చాలా ల్యాగ్గా ఉందని అయితే చెప్పారు. వాళ్ళు మరి ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకొని వెళ్ళారో వాళ్ళకే తెలియాలి. మూవీ అయితే మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు. అండ్ నాకు తెలిసిన ప్రకారం మన ఇండియాలోనే ది బెస్ట్ డబ్బింగ్ అంటే మన తెలుగు వర్షనే. ప్రతి ఒక్కరికి కూడా చాలా పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యే యాక్టర్స్ని తీసుకున్నారు అని చెప్పాలి. నాకు ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటంటే మహేష్ బాబు గారిని ఇంకొంచెం యూజ్ చేసుకుంటూ బాగుండు అనిపించింది. అంటే థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో మహేష్ గారు వాయిస్ ఓవర్ ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా మన విలన్ క్యారెక్టర్ అయిన కైరోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి రవిశంకర్ గారు వాయిస్ ఓవర్ కూడా ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది. అంటే అందరి రోల్స్ అయితే మినిమల్గానే ఉంటాయి. అంటే అంతే మూవీలు అంతే తక్కువ కాబట్టి మనం ఇంకా అంత మీజే ఎక్స్పెక్ట్ చేయలేము. ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎంస్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మళ్ళీ మనకు ఇప్పుడు 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మూవీ వస్తుంది మళ్ళీ. సో అది మ్యాటర్. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో అయితే 100% అయితే న్యాయం చేశారు. మన టాకా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తన టాకాను వచ్చి స్కార్ ఎలా అయ్యాడు అని తెలియాలంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మీరు. ఇది పెద్ద స్పాయిలర్ ఏం కాదనుకోండి, ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేశారు. ఆ యొక్క రివీలేషన్ ప్రాసెస్ అనేది నాకు కొంచెం అంత ఎక్కలేదు. టాకా మన స్కార్గా మారడానికి ఏదైనా కొంచెం బలమైన రీజన్ ఏమైనా ఉంటే బాగుంది అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. సో అంతే, అదొకటి నెగిటివ్గా అనిపించింది. అంటే ఇంకా విలన్ రోల్ కూడా ఎక్కువసేపు అవుతుండదు మన కైరోస్ది. సో అంతే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది. ఖచ్చితంగా మీరు మూవీని అయితే వాచ్ చేయండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే జై బాబు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే
చిన్న బార్లన్నీ ఏర్లైతే వీర్లన్నీ లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ